గే టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏదో ఉంది బాలా. మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది. బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మేబీ గాలికి వచ్చిండొచ్చుగా. ఎస్, గాలే. ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా. నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్. అయినా నువ్వెప్పుడు ఎందుకు అదోలా ఉంటావు? ఏంటి? నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు. ఇక్కడ రావడానికి నీకు కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది. నీ కళ్ళలో చూసినప్పుడల్లా వాటి వెనక ఏదో కథ ఉందనిపిస్తుంది. చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సరే చెప్పకు. నాకు అన్నయ్య ఉన్నాడు, డాక్టర్ కార్తిక్. Congratulations, Dr. Karthik. I'm honored, sir. Thank you. Thank you. సార్, Yeah? మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి 150 మైలురాలు దాటింది. ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇది మీ ఆశయం అనుకోవచ్చా? ఆశయాలు లక్ష్యాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు. ఇష్టం, బ్రతుకంటే ఇష్టం. అది అందరికీ కావాలి. చావంటే ప్రాణం వదిలేయడం కాదు, జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని. అవయవదానం కూడా అలాంటిదే. నీ గుండె నీతో ఆగిపోకూడదు, నీ ప్రాణం నీతోనే పోకూడదు. ఓ మనిషి నుంచి మరో మనిషికి, ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి, బ్రతుకునిస్తూనే ఉండాలి. బ్రతుకంటే చావు ఎప్పుడూ చిన్నదే. బతకాలి అని బతుకు అనుకుంటే చావుని చంపడం పెద్ద కష్టమేం కాదు. పుట్టుకెలాగో మన చేతుల్లో లేదు, కనీసం చావునన్నా మన చేతుల్లోకి తీసుకుందాం. ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం. డాక్టర్ గారండి, అవయవదానం కొన్ని మతాల వాళ్ళు అంగీకరించారు కదండి, పైగా ఇది పాపం కదండి. ఈ మూఢనమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆర్గన్ డొనేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది. మార్స్ కి మంగళ్యాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం, కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే, ఒకడి కోసం కొట్టుకునేది గుండె కాదు, అది సమాజాన్ని కదిలించాలి. అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి. దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి, అది పనికొస్తుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తోంది, కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పాయి. ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శిబి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు. దదీచి తన వెన్నెముకను వజ్రాయుధంగా మార్చాడు. ఏమండే, మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంతా పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు? బ్రతికున్నప్పుడే వాళ్ళు ఆర్గాన్స్ డొనేట్ చేశారు, మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా? చివరిగా ఒక మాట, మీ బాడీలో ఏ ఆర్గాన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా? ఈ బాడీని డొనేట్ చేశాను. వీళ్ళిద్దరు ఎక్కడా? అరే, ఎక్కడికి వెళ్ళారమ్మా? ఈ రోజు నుంచి ఆమె ఆర్గాన్ డోనర్ అన్నయ్య. నేను కూడా. గుడ్ జాబ్ రా. దేవుణ్ణి నమ్ముతావా? నీకిదిమ్మని ఆ దేవుడు నన్ను పంపించాడు. మీరు దేవుడిని నమ్ముతారా? ఇది ఇవ్వమని నన్ను పంపించాడు. అలా ఎంతో సంతోషంగా ఉన్న టైంలో మా అన్నయ్య చనిపోయాడన్న వార్త విన్నాను.
చంపేశారు. లాస్ట్ టైం మా అన్నయ్యని ఎక్కడ చూసానో తెలుసా? మహల్ బావిలో. అశ్విన్ ఆరు నెలల్లో అమ్మకి 3 సార్లు స్ట్రోక్ వచ్చింది. అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలి. మా అన్నయ్యని చంపిన మృత్యు ఈ మహల్లోనే తిరుగుతుంది. నాకు అది కావాలి, దాంతో వచ్చే డబ్బు కావాలి. దేన్ని వదలను. Happy birthday to you. Happy birthday to you. పొద్దున్నే హ్యాపీ బర్త్డే కావాలంటే పక్కెళ్ళండి. May God bless you. Happy birthday, Barbie. Barbie, Barbie, open your eyes. Open your eyes. Barbie, open your eyes. Barbie, ఏమైంది? ఏంటి కలకన్నావా? ఏమైంది? What's wrong? నిన్నే అడిగేది. కల కాదు, దయ్యం, దయ్యాన్ని నా కళ్ళారా చూసాను. ఇక్కడే ఉంది. నన్ను వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చంపితే నమ్మలేదు కదా, ఇప్పుడు చూడండి దీనికి కూడా కనిపించింది. మనం వెళ్ళిపోదామంటే వినరంటే, అంటే ఎవరో ఒకరు చేస్తే కానీ నమ్మరా? అలా చంపడం మొదలు పెడితే అందరినీ చంపేస్తుంది. నిజంగా మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ దెయ్యమే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం ఏం చేయకుండా ఎందుకుంటుంది? అడిగొచ్చి చెప్పమంటావా అన్నయ్య? ఏయ్, జోక్స్ కి ఇది టైం కాదు. నందు, నో మోర్ డిస్కషన్స్. ఈ రోజు అందరం కలిసి మహల్ అంతా ఎత్తుకుదాం. ఎక్కడో చోటు ఉండే ఉంటది. దెయ్యమా? అది మీకు దొరకదు. అసలు ఈ మహల్లో దెయ్యం ఉండే ఛాన్సే లేదు. తప్పునందో ఛాన్స్ ఉంది. కాసేపు నీ సైన్స్ ని పక్కన పెట్టి ఒక్క రోజుకి మమ్మల్ని నమ్ము. మనందరం కలిసి సెర్చ్ చేస్తే అది ఎక్కడో చోట ఎదురుపడచ్చు. లెట్స్ ఫేస్ ఇట్. అదో మనం తేల్చుకుందాం. ఏ అశ్విన్, ఏంది పత్యాపారం? ఎతకాల్సిందే, దాన్ని ఈ రోజు వదిలేదే లేదో శివుడు. ప్రతి దానికి భయపడతారా? యాడుందరా దెయ్యం? అది నాకు కనపడాలా? మా టీవీకి పార్సల్ చేసి 3 కోట్లు పట్టుకుపోతా. నువ్వు అట్టెలా? వీడోడు వీడేనా ఈ కోటకు రాజా? నువ్వేనా? శివుడు, పెద్ద కోరపాడు శివుడు. అమ్మో, నన్ను ఎవరు చూడలేదుగా. శివుడు,
వద్దు బాలా, అటు వెళ్ళదు. ఏం కాదురా. చూడనియా చూడనియా నవ్వొస్తుందా? లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది. నా లక్ష్యం దెయ్యం. చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు. విచిత్రంగా లేదు? మ్మ్? శివుడే ఫాలో మీ. కర్మ బొక్కనాయలా. అందగానే అల్లెలుయ, నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. అల్లెలుయ, ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి తండ్రి. ఓ ప్రభు, నా ప్రాతాత్మ నాకే కనిపించున్నదా? మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రా ఏదో గండు పిల్లి మొఖం వేసుకొని. ఓ మై గాడ్! ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాంపా. సరే పదా. వద్దు బుజ్జే, ఏ దెయ్యం అయి ఉంటే. పిల్ల ఎలకాయ ఉంటుంది శివుడు. వద్దన్నా వినవన్న మాట. వద్దంటుంటే ఎలా కూడా లేదు శివుడు. అంటే ఏదో ఉన్నట్టేగా. బుజ్జమ్మ కదలవేంది? నాకు తెలుసులే, అంతా డ్రామా చేసిన చాలే. అంతేనా? నేను వెళ్తున్నా. అమ్మో, దీని కుక్కదే మట్టుందా? అయ్యో, ఇంట్లో కుక్క కూడా చేయాలి నాయన. పండదానా ఇస్తాడు అనుకుంటా, మసాలా అనుకుంటా వదిలేవి. భయపడ్డావు కదా, ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట తీస్తా. శివుడే, బుజ్జమ్మ బలుసుపాడు బుజ్జమ్మ. నువ్వు బలిసిన బుజ్జమ్మ. మైదానం, ఏ మైదానం, అమ్మాయి దాలో ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మహల్లో తిరుగుతున్నది నా దైవమే బిడ్డ. నీ దయ్యమా? అవును బిడ్డ, నీ చచ్చిన తర్వాత రావాల్సిన నా ప్రాతాత్మ నేను బతికొండగా నిలిపొచ్చింది బిడ్డ. ఏ, చెప్పా.
బుర్ర తక్కువ గొర్రె పెట్టలారా, మీకు వేరే కాన్సెప్ట్ దొరకలేదా? దయ్యాలతో రియాలిటీ షో అంటే ఏదో తోచిపోతే అనుకున్నాను కదరా. ఇక్కడ నిజంగానే పోతాను ఆధార్ కార్డు తీసుకొని మరీ బతుకుతాను ఏం తెలుసుకోలే పరిపెట్టలారా. మొత్తమైనానికి కూడా భయం వేస్తుంది రే. బైబిల్ పట్టుకొని 3 కోట్లకి ఎగబడ్డాను చూడు. నాకు 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 నేను కొట్టుకోవాలి. కోడి పుట్టి మొక్కలారా. ధైర్యం కాదు అయిపోయాడు. క్లోజ్ ఎండ్. ఇంతకీ ఈ పెట్లో ఏటుంది? అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకరు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా. ఏంటిది? నా పేరు బొమ్మాళ రాజా. ఇది నా మృత్యువు కథ. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. లేక లేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది. ఒక రాత్రి తన కలలో గుర్రం మీదొకడు కనిపించాడు. వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది. నేనొద్దన్నాను. నా మాట వినలేదు. బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను. అంతే, దూలానికి తాడు కట్టి వేలాడింది. నా కళ్ళ ముందే కళ్ళు మూసింది. పాపం 100 ఏళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది. ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు పిలుస్తారో వస్తుంది. నచ్చితే పెళ్లాడుతుంది, నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది. ఇప్పటికైనా నమ్ముతారా? 1 కాదు 2 దయ్యాలున్నాయి. తండ్రి కూతురు. ప్లీజ్ పదండి వెళ్ళిపోదాం. లేదంటే బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట. ప్లీజ్ ఊరుకోండమ్మా. దెయ్యాలు ఎక్కడైనా పుస్తకాలు రాస్తాయా? ఎవడో వర్మ గారు సినిమాలు చూసి కథ రాసుంటాడు. అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మాలికి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా? ఏంటో చూపు ఒంగోబెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడడానికి 4 ఏళ్ళు పట్టాలా? ఏటనియా మన రేంజ్ కి డైలాగ్ కాదు. నువ్వు వెళ్ళి బొమ్మల్ని పిల్లాలి. అంతేగా? అంతే. నువ్వు పిలు. నేనా? నువ్వే. అంతేలే. నిండా మునుడు సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మే చూసినోటి నాకు భయం ఏంటే? ఇప్పుడు చూడు, నువ్వు రానియా 3 సార్లు అంటే 30 సార్లు పిలుస్తాను దాన్ని. ఏటా కన్నా ఇదిగో మనలో అనమాట. నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి. మరి పిలిచేస్తున్నాను. ఏంటి బొమ్మలే నన్ను పెళ్లి చేసుకుంటావా? భయపడతారట. ఇక్కడ బొమ్మలే రావట్లేదు. ఇప్పుడు 2వ సారి పిలుస్తున్నాను. ఎవరు భయపడకండి. ఏంటి బుజ్జ వసే బొమ్మలే నన్ను పెళ్లి చేసుకోయా?
మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా? మరి నాకు వినిపించిందండి. ఖచ్చితంగా వినిపించలేదుగా. ఇప్పుడు చూడండి, బొచ్చటగా 3 సార్లు పిలుస్తాను. బొమ్మలే ప్లీజ్ పెళ్లి చేసుకోను. సచ్చాను నిజంగా బొమ్మలు వచ్చింది కదా అనుకున్నా. బొమ్మాలి లేదు నా బొంగు లేదు. శివుడు ఇక్కడ ఉండగా దానికి అంత ధైర్యం ఉండదు రావడానికే. ఇక్కడేం లేదో వెళ్దాం పదండి. పదండి పత్తికాయలో కొడితే పద. పత్తి దానికి భయమే. ఏం బుజ్జమ్మా కుక్క బిస్కెట్లు ఏమైనా కావాలా? బిస్కెట్లు క్యాన్సల్. శివుడే ఏంటి ఆ సోప్? ఉండు నీ సంగతి చెప్తా. అది నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా. రా రా ముందు పిలవరా. చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా. శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా. పిలుస్తున్నా బొమ్మాలే నన్ను పెళ్లి చేసుకుంటావా? పాపం మైదానం గాడికి కూడా ఇలాగే వినపడి ఉంటుంది. ఈసారి కోపం తగ్గించుకొని పిలుద్దాం సరేనా? బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరెందుకు ఊగుతున్నారో? శివుడా శివుడా ఆకోసారి పిలుస్తున్నాను. నిజంగా వచ్చేయాలి. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకున్నా. నువ్వు బొమ్మలి కాదే, ఉత్తి బొమ్మవి. నువ్వు రావని నాకు తెలుసే. ఒంగోబెట్టి గుద్దుతానని భయం. శివుడు పెదకొరప రాను రారా వేండా వచ్చి పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోను. నన్ను గుర్తుపట్టావా? చంద్రముఖి. చంద్రముఖి నువ్వే చంద్రముఖి. తోమ్ తోమ్ తో తరిగిన తోమ్ తోమ్ తో అంటులు తోమ్ తోమ్ తో. జేజమ్మా జేజమ్మా నువ్వేలే మాయమ్మా. అమ్మా అమ్మా ఆటోమేటిక్. నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావురా రే. ఇప్పుడు నీ నెత్తుర్లో చక్కెర కలుపుకుని తాగుతావు. ఇంకా నువ్వు చచ్చినట్టే. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా?
గోపాల గోపాల ఈ బొమ్మల్ని ఆపాల ఆపాల గోపాల గోపాల ఈ బొమ్మల్ని ఆపాల ఆపాల. ఎవర్రా ఈ గోపాల? ఈ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా? నచ్చాడా? మా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మా మా దేవుడు. అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో. గబ్బర్ సింగ్ 2 పుడతాడు. పుడతాడంటున్నాడంటే ఆల్రెడీ కసిరి చేసిడేటి. ఓరి నా శివడాని నాకు ఎంత తప్పేసావు. తలితే 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 అయిపోయారా? ఈ పత్తికడ ఎందుకు వచ్చాడో? అమ్మా అబ్బా ఏటని ఇది? ఆనంద బాష్పములో నాకు వస్తాయా? నీకు ఏకంగా అభిషేకాలే. అది సరిగానే ఏటి నాకు చెప్పకుండా బొమ్మలు లైన్లో పెట్టేసావా? నీకు అన్యాయం చేస్తానా మైదా? ఆడల ముందు మైదా గోధుమ పిండి అనగా మైదానం ఎమ్మాయి దానం ఏదో ఒక దానం ముందు చెప్పేదినో. బొమ్మాలి రామ్ గోపాల్ వర్మ ఫ్యాను. నువ్వు రామ్ గోపాల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తావు చెప్పా. అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా. నువ్వు వెళ్ళి వర్మ గారి స్టైల్లో వర్కౌట్ చేసుకో. నిజమా? నీ మీదట ఏటనియా ఆ అమ్మాయికి వర్మ గారి ఫోటో కానీ ఇచ్చి పెట్టాలా చూసుకుంటా. నీ ఫోటోనే ఇచ్చాను తమ్ముడు. అన్నయ్య తమ్ముడు ఐ లవ్ యూ. గబనా ఇలా ఇప్పుడు చూడు దెమ్మ తిరిగిపోద్దు గుంటకే. ఎల్లో ఎల్లా ఎల్లో వెళ్తా. ఎల్లో నీకు కూడా ఇదే నాకే పూసాడా? ఎల్లరా నువ్వు సునామీలో స్నానం చేయాలనుకుంటున్నావు. ఏంటి బొమ్మలు ఏంటి అలా తల దించుకున్నావు? సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో. నీలాంటి బొమ్మలతో చాలా బొమ్మలతో ఆడుకున్నాను. సిగ్గుపడ ఏంటి తలెత్తు ఎత్తువా సరే. ఏ శివుడు ఎలాగుంది మా జంట? ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్ది. ఏంటి నేను చెప్పేదేటి నువ్వు చేసేదటే? ఒకసారి చూడమని చూడవు కానీ గొర్రెపోతులు అంటావా? చెట్టు అంత మంది ఎదురుగా పెట్టుకుని ఎంత చూస్తావా ఫోటో? వర్మ స్టైలో వర్మ స్టైలో ఇప్పుడు చూడు చూపించు. చూడు కొత్తగా వచ్చిన ఫ్లో క్యాంప్ పట్టుకొని ఏంటి అలాగా ముఖం మీదకి వెళ్ళిపోతే వెళ్ళిపో వెళ్ళిపో. హైబ్రో సూపర్, ముక్కు సూపర్, లిప్స్ స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్, అంతా సూపర్. నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ నీకేస్తాను. నాకైతే ఈ రంధ్రం నుంచి వచ్చింది, మరి ఆడికి ఈ రంధ్రం నుంచి వస్తుందో. ఒకసారి చూడు బంగారం, పేస్ మీద క్లోజ్ పెట్టాను, తలెత్తి చూడు 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 బంగారం చూడు నాన్న. నా బుజ్జుకోండి కదా చూడమ్మా. యాడ్ సిగ్గుపడతానువా? ఫీల్ లైక్ ఫ్రెండ్లీ.